నమస్తే. ఈరోజు మనము ప్రొఫెసర్ కరణం భానుమూర్తి గారు, విజిటింగ్ ప్రొఫెసర్ ఐఐటి బాంబే, వారితో ముచ్చట్లు పెడుతున్నాము. ఇక్కడ కల్పత్రు ఆరా సిటీలో గణపతి మందిరం ముందు ఈ మందిరాన్ని కూడా మన సుభాష్ గారు, మన భానుమూర్తి గారు చాలా ముందుండి ఈ కొత్తగా నిర్మాణం చేశారు 2 రోజుల కిందనే. జై శ్రీరామ్ 22 జనవరి నాడే వారందరికీ శుభాకాంక్షలు. అలాగే భానుమూర్తి గారు రాసిన పుస్తకం ది పవర్ ఆఫ్ డిఫీట్, ఇది చాలామంది విద్యార్థులు ఐఐటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి బాగా ప్రయత్నాలు చేస్తుంటారు. వారికి ఒక ఇంపార్టెన్స్, ఒక గైడ్ లాగా భానుమూర్తి గారి పుస్తకం రాశారు. వారిని మాట్లాడి వారితో తెలుసుకుందాము ఈ పుస్తకం యొక్క ఉద్దేశం ఏంటి. భానుమూర్తి గారు నమస్తే. నమస్కారం. పుస్తకం గురించి మీరు చెప్పండి సార్. నమస్కారం సార్, అందరికీ ఈ వీడియో చూసే వాళ్ళందరికీ నమస్కారం. మాచా గారికి నమస్కారం. నా పేరు భానుమూర్తి, కరణం భానుమూర్తి, అనంతపురం వాస్తవ్యుణ్ణి. ఐఐటి బాంబే లోపల ఒక 10 సంవత్సరాలుగా విజిటింగ్ ప్రొఫెసర్గా పనిచేశాను. ఈ పని చేసేటప్పుడు పిల్లలతో, పర్టికులర్గా ఐఐటి పిల్లలతోనూ మాట్లాడటం చాలా జరిగింది. దీని విధంగా మనకు తెలిసింది ఏంటంటే, చాలామంది పిల్లలు ఓటమిని అంగీకరించారన్నమాట. ప్రతి ఒక్కరు కూడా గెలిపే కావాలి, ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్లో ఉత్తీర్ణులు కావాలి. అదేవిధంగా మనలో మన ఓటమిని ఎవరికి చెప్పుకోము. ఎక్కువగా మన గెలుపును, మన అభివృద్ధిని, మన గురించి మనం ఇంకొకరికి ఎక్కువ చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ముఖ్యంగా ఏం కావాలంటే ఓటమిని మనం అంగీకరించాలి. మనలో ఉన్నటువంటి వ్యవస్థను కొద్దిగా సర్దుకుంటూ మనం ముందుకు వెళ్తుండాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇంకొక విషయం ఏంటంటే, ఐఐటి జేఈ ఎగ్జామ్ రాయటానికి 10 లక్షల మంది పిల్లలు రాస్తారండి. 5 years 6 yearsగా కష్టపడతారు, డబ్బును ఖర్చు పెడతారు. ఐఐటి పాస్ అయ్యి జేఈ పాస్ అవుతేనే మనం జీవితంలో అభివృద్ధికి వస్తాము అనేటువంటి ఒక దృక్పథంతో తల్లిదండ్రులు కానీ, సమాజ వృత్త కానీ, వాళ్ళకు ఉన్నటువంటి స్నేహితుల వృత్తి గురించి కానీ తెలుస్తుంటుందన్నమాట. ఐఐటి జేఈ పాస్ అయ్యి ఐఐటిలో డిగ్రీ తీసుకొని వెళ్ళటం తప్పు లేదు. మీరు పాస్ కాకపోయినా, కావాల్సినటువంటి బ్రాంచ్ దొరకకపోయినా, ఇంకో విధంగా పనిచేసి చదివి ఇంకా వాళ్ళకన్నా ఎక్కువగా ముందు రావచ్చు, అభివృద్ధికి రావచ్చు, మంచి ఉద్యోగులు రావచ్చు, మంచిగా సంస్కారవంతులు కావచ్చు అనేటువంటి ఉద్దేశం అన్నమాట. ఈ పుస్తకాన్ని నాకు రాయటానికి దాదాపుగా 3 సంవత్సరాలు పట్టిందండి. 100 మంది పిల్లలతో మాట్లాడాను. ఈ పుస్తకం ఇలా ఉంటుంది. దీన్ని ప్రతిదీ నేనే చెప్పటం కాకుండా మీరు దీన్ని చదివి నాకు ఒక రకమైనటువంటి ఫీడ్బ్యాక్ మీరు ఇవ్వచ్చు. ఇక ఇంతమించి నేను ఏమైనా కావాలంటే అడిగితే ప్రశ్నలు చెప్పగలను చెబుతున్నా. నేను సుభాష్ మాచా గారికి నమస్కారం. భానుమూర్తి గారు, మీరు బాగా చెప్పారు. ఓటమిని అంగీకరించాలి, ఎందుకంటే గెలవాలంటే ఓటమిని అంగీకరించాలి. ఒక మంచి విషయం మీరు చెప్పారు. చాలా ఇందులో పవర్ ఉన్నది. అవును. చాలా మంది పిల్లలు దే ఓన్లీ సీ వన్ సైడ్. అవును. సో ఓడిపోయి గెలిచి మళ్ళీ గెలిస్తే దాంట్లో చాలా చాలా ముఖ్యత ఉంటుంది, ప్రాముఖ్యత ఉంటుంది. జీవితంలో ఐఐటి ఒకటే ఇంపార్టెంట్ కాదు, వేరే ఎన్నో బ్రాంచ్లు ఉన్నాయి. అవన్నింటిలో మనము ముందుకెళ్ళాలని మన విద్యార్థులందరికీ చెప్తున్నాము. అలాగే మన ఎన్టీఎం తరపున ఎఫ్టీఎం తరపున మీ అందరికీ మీకు శుభాకాంక్షలు. తర్వాత ఇటువంటి పుస్తకాలు ఈ ప్రజల ముందుకు మేము తీసుకెళ్తాము. అలాగే మేము చేయబోయే కార్యక్రమానికి కూడా మీరు ఒకసారి రండి, తప్పకుండా. అప్పుడు మనం ఈ విషయము ఆ విద్యార్థులకు చెప్పవచ్చు. తర్వాత మీద ఒక జూమ్ మీటింగ్ కూడా మేము పెడతాము, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఉన్నది. ఒకసారి మనం చేద్దాం ఇది. సార్, ఒక చిన్న విషయం, ఒక చిన్న ప్రశ్న. నేను సుభాష్ మాచా. మీ దగ్గర ఎవరైనా ఒక స్టూడెంట్ ఉన్నారా ఎవరైతే గెలిచి ఓడి తర్వాత గెలిచినట్టు? ఇలాగా అంటే స్టూడెంట్ ఇమీడియట్గా తీసుకురాలేను. చాలామంది స్టూడెంట్స్ ఫస్ట్ టైం కాకుండా, సెకండ్ టైం కాకుండా, వాళ్ళు ఐఐటి పాస్ కాకుండా చాలా ముందుకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. దీని లోపల కథానాయకుడు వచ్చి ఒక మాధవ్ అనే స్టూడెంట్ అనమాట. మాధవ్ అనే తెలుగు అబ్బాయి. వాడు ఫస్ట్ టైం కాకుండా, సెకండ్ టైం కూడా పాస్ కాకుండా ఏదో ఒక ఎన్ఐటి లోపల వాడు సూరత్ లోపల చదివి కంప్యూటర్ సైన్స్ చేసి, ముఖ్యంగా అమెరికా కూడా వెళ్లకుండా ఇండియాలోనే వాడు పిహెచ్డి చేసి అభివృద్ధికి వచ్చి
అమెరికాలో ఉన్నంత వాళ్ళకన్నా ఎక్కువగా అభివృద్ధిగా చేసి పర్టికులర్లీ 5G కానివ్వండి, That's great. analytics Acha, కానివ్వండి, correct. ఇక్కడే ఉండి రోబోటిక్స్ కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, మెకానికల్ అల్గారిథం కానివ్వండి, ఈ విషయాల లోపల చాలా క్షుణ్ణంగా తెలుసుకుని మన దేశాన్ని అభివృద్ధి గురించి చూసుకోవటం ఒక ఇంపార్టెంట్ ముఖ్యమైన విషయం అన్నమాట. ప్రతిదానికి మనం అమెరికాతో వెళ్ళిపోవటం, దాని గురించి కూడా సాధక బాధకాలు ఉండి మాధవుడు ఇండియాలోనే ఉండి ప్రపంచమంతా తిరిగి తీసి ఇండియా అభివృద్ధికి చాలా సహాయపడతాడు అన్నమాట. ఐఐటి కూడా పాస్ కాడు దీనికి. అరే వా, దీని గురించి చాలా మంచి ఎగ్జామ్. అంటే ఐఐటి మనకు ఎత్తుకపోవాలంటే ఐఐటి అవసరం లేదు. అవసరం లేదు, అవసరం ఉంటే నష్టం లేదు. ఉంటే నష్టం లేదు. కరెక్ట్. అకస్మాత్ కాకపోతే నీవేదో పరిత్యాగం చేసి ఏదో నేను ఎక్స్చేంజ్ గా ఇంకోటి ఏదో options చేసుకుంటాను. ఉన్నాయి, ఎన్నో ఎన్నో options options ఉన్నాయి. జీవితంలో ఎన్నో options చాలా ఉన్నాయి. ముందుకు వచ్చేటువంటి ఆప్షన్లు ఉన్నాయి. ప్రయత్నం చేసి దీని లోపల ఉండేటువంటి వాడు చిన్న బాలకుడు 16-17 ఏళ్ళ వాడు పడిన కష్టాలు, వాడు పడిన త్యాగాలు, వాళ్ళ తల్లి కూడా ఉండదన్నమాట, తండ్రి చూసుకుంటాడు. ఇంత చూసి కూడా ఒక రకమైనటువంటి దేశభక్తి, దేశ ప్రేమ, దేశ అభిమానం మూడింటిని చూసుకుంటూ ముందుకు వెళుతూ వాడు దేశాన్ని వెరీ మచ్. విష్ ఆల్ ద బెస్ట్. విల్ బి ఇన్ టచ్. థ్యాంక్ యూ సుభాష్. థ్యాంక్ యూ. పర్టికులర్లీ మాజా గారికి, ఏకే తెలుగు మీడియా కూడా అండ్ FTime MTM ఏకే తెలుగు మీడియా మన యూట్యూబ్ ఛానల్ ఉన్నది. అవునండి, విల్ పుట్ ఇన్ దట్ ఛానల్. తప్పకుండా లక్షల మందికి వెళ్ళిపోతుంటుంది. తప్పకుండా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రసాద్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.